హాయ్ అండి, ఇది ఆగస్ట్ 15th రోజు తీసింది. అందరికీ ఆగస్ట్ 15థ్కి సెలవు ఉంటుంది, నాలాంటి వాళ్ళకి తప్ప. నా వర్క్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే 2 వర్కులు ఫుల్ బిజీగా ఉంటాను. ఒకటి టైలరింగ్, ఇంకోటి స్టిచ్చింగు. అయితే ఎందుకు బిజీగా ఉంటాను అంటే ఇది సీజన్ అండి. మా లాంటి వాళ్ళకి ఇదే సీజన్ అనమాట. ఒక పక్క బ్యూటీషియన్ కూడా చాలా బాగా అవుతుంది, అలాగే టైలరింగ్ కూడా చాలా బాగా అవుతుందండి. అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి చాలామంది చీరలు అవన్నీ కుట్టించుకుంటారు కదా, అది అలాగే ఉంటుంది. ఫేషియల్స్, ఐబ్రోస్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఈ ఈ మంత్లో. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఐబ్రో చేసి చేసి ఇక్కడ వేలు అనేవి కూడా కొంచెం కట్ కూడా అవుతాయండి. అంతలా వర్క్ ఉంటుంది, కనీసం తినడానికి కూడా ఖాళీ ఉండదు. ఆగస్ట్ 15th అందరూ రెస్ట్ తీసుకుంటారు, కానీ నేను మట్టుకు ఫుల్ వర్క్లో బిజీ ఉండాలి. నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే 10 అయిపోయిందండి. అయితే నేను వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అంటే బ్యూటిషియన్ అనేది కస్టమర్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఆ టైము కస్టమర్కే ఇస్తానండి. అంటే వాళ్ళని ఆపేసి బట్టలు కటింగ్ చేసుకోవడం అవి ఏవి చేయను, ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. కస్టమర్కి ముందు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ వర్క్ అయిన తర్వాత మనం ఖాళీ టైంలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే నిన్న చాలా ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి, కటింగ్ చేద్దామని కటింగ్లో కూర్చుంటూనే ఉన్నాను. ఆ లోపు నాకు కస్టమర్స్ వన్ బై వన్ వస్తూనే ఉన్నారండి. రాత్రి 9:30 వరకు కూడా వస్తూనే ఉన్నారు. నాకు కనీసం వీడియో ఫుల్గా రికార్డ్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు. ఏవో 2-3 పార్లర్ వర్క్లు, మిగతా బ్లౌజ్వే చూపించాను. నాకు నిన్నైతే బిజినెస్ చాలా ఎక్కువైంది. అంటే ఎక్కువ ఐబ్రోస్లు అయ్యేవన్నమాట. చాలామంది మధ్యలో చాలామంది నా రెగ్యులర్ కస్టమర్లు కాకుండా కొత్త కస్టమర్స్ కూడా ఒక 3-4 మెంబర్స్ వచ్చారు. అయితే ఇటులా వర్క్ చేస్తున్నాను. ఇంకా అందులోన నిన్న సెకండ్ సాటర్డే కదండి, పిల్లలు, హస్బెండ్ అందరు ఇంటి దగ్గర ఉన్నారు. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా హస్బెండ్ అండి. ఆయన లేకపోతే అసలు నేను ఈ వర్క్ చేయలేనేమో. ఎందుకంటే మా హస్బెండ్ పిల్లల్ని చూసుకొని నాకు ఇంకా ఆ టెన్షన్ ఉండదు. పిల్లల టెన్షన్ అనేది అస్సలు నా దాకా ఇవ్వరు ఆయన. నిజంగా నేను ఇంతలా కష్టపడుతున్నానంటే దానికి కారణం మా ఆయనే. ఆయన ఇచ్చే సపోర్ట్ వల్లే చేస్తున్నానండి, లేకపోతే చేయలేను. ఎందుకంటే నేను నైట్ 10 గంటలకు వెళ్తే నేను ఎప్పుడు కుకింగ్ చేసి పిల్లలకి పెట్టి వాళ్ళని పడుకోబెట్టి అవి చాలా కష్టం అయిపోతుంది కదా. ఆయన ఇంటి దగ్గర ఉంటే మట్టుగా నాకు చాలా వరకు అసలు టెన్షన్ ఉండదు. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ ఇంట్లో ఉంటే నాకు అస్సలు కొంచెం కూడా ఇంటి గురించి ఆలోచన ఉండదండి. ఫుల్గా నేను నా వర్క్ మీదే ఇచ్చేస్తాను. అయితే ఇక్కడ వచ్చే కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకి పాపం మధ్యాహ్నమే ఖాళీ ఉంటుందండి. వాళ్ళు వర్క్ చేసుకొని నా దగ్గరికి ముందు కాల్ చేసి వాళ్ళు ఆ టైం బుక్ చేసుకుంటారు. ఖాళీగా ఉన్నాను అని చెప్తే వస్తారు, చేయించుకుంటారండి. అయితే వాళ్ళకి ఒక 3-4 ఐబ్రో అవి చేసి పంపించిన తర్వాత అదిగోండి బ్లౌజులు అనేవి ఓన్లీ లైనింగ్లే కట్ చేస్తున్నానండి. లైనింగ్లు కట్ చేసుకుంటున్నాను. ఈలోపు నాకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, అందుకే నాకు ఎక్కువ అవ్వలేదు. ఒక 4 లైనింగ్లు కట్ చేసిన తర్వాత అదిగోండి శారీది నైట్ అదొక్కటేనండి. ఆ ఒక్క బ్లౌజ్ పీస్ కట్ చేశాను. అంటే అవ్వలేదన్నమాట, ఫుల్ వర్క్ బిజీలో ఉన్నాను. ఎంత వర్క్ బిజీ అంటే కనీసం ఇలా లెగడానికి కూడా లేదు. ఒక పక్క ఇది చేస్తున్నాను, ఒక పక్క లైవ్ చేసుకుంటూ, ఒక పక్క టైలరింగు, ఒక పక్క బ్యూటీషియను, మళ్ళీ వీడియో రికార్డింగు, అలాగే లైవ్లు. ఎందుకంటే ఇప్పుడు 1 మంత్ Jan 31st లోపు 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. అందుకే ఇంత కష్టపడుతున్నాను. మరి దేవుడు ఎలా చూస్తాడో నాకైతే తెలియదు. నేనైతే నా వర్క్లో 100% అండి. కస్టమర్కి టైంలో ఇచ్చేస్తాను అంటే దానికోసం చాలా కష్టపడతాను, ఆ టైంలో కంప్లీట్ చేసి ఇచ్చేయడానికి. అయితే నేను ఇంత కష్టపడుతున్నాను వర్క్ మేనేజ్ చేసుకుంటూ, అలాగే ఒక పక్క ఫేషియల్స్, ఐబ్రోస్ అన్నీ చేసుకున్నాను. ఎంత కష్టపడినా ఈ సీజన్ వరకేనండి. మళ్ళీ తర్వాత అన్సీజన్ అనేది ఉంటుంది బ్యూటీషియన్కి. టైలరింగ్ అంటే ఎప్పుడు బట్టలు ఉంటాయి, కానీ బ్యూటీషియన్కి అలా కాదు, కొంచెం సీజన్లు అన్సీజన్లు కూడా ఉంటాయి. అందుకని బ్యూటీషియన్ సీజన్లో లేనప్పుడు మనం ఎక్కువ టైలరింగ్ చేసుకోవచ్చు. నేనైతే సీజన్ ఉన్నంటే మట్టుగా అలాగా నైట్ 9 వరకు నేను పార్లర్లోనే ఉంటానండి. ఎందుకంటే నాకు టైలరింగ్ కూడా ఉంది కదా, ఆ టైంలో నేను స్టిచ్చింగ్ చేసుకోవడమో, కటింగ్ చేసుకోవడమో, హెమ్మింగ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తాను. ఖాళీగా అయితే ఎప్పుడూ ఉండనులేండి. అయితే వర్క్ ఎక్కువైపోవడమో ఏంటో అండి, నాకు బాడీ చాలా వీక్ అయిపోయింది అనమాట. అంటే
కట్ చేస్తున్నాను కానీ కళ్ళు నిద్ర పడిపోతున్నాయి. అయితే ఏమైందంటే మధ్యాహ్నం ఒక్క నిమిషం పడుకుందాము అనుకొని పార్లర్ లాక్ చేశానండి. ఒక 10 నిమిషాలు కూడా లేదు. అంటే బాడీ బాగా వీక్ అయిపోవడం, కళ్ళు ఇలా మూసిన వెంటనే గాల్లో తేలిపోయినట్టు అనిపించి నిద్ర ఇలా పడుతుంది. ఎవరో వచ్చారు. ఆవిడకి టైలరింగ్కి సంబంధించి ఏదో సిజర్ లాంటిది చిన్నది ఉంటుందా అని అడిగింది. కానీ ఆవిడ నా దగ్గర అవి ఉండవు కదా. అయితే ఆవిడకి చెప్పాను, ఏవండి ఇక్కడ ఉండవండి అని. ఆవిడ కొంచెం ఉంటే చూడండి, కొంచెం ఉంటే చూడండి అన్నారు. కానీ ఏవండి ఇది పార్లర్కి సంబంధించింది, ఇక్కడ ఉండదు, మీరు వేరే దగ్గరికి వెళ్ళి ఇచ్చేయండి అన్నాను. ఇంకా ఈలోపు ఒక్కసారి నేను నిద్రలోంచి బయటపడ్డాను అంటే నాకు మరి సచ్చిగించుకున్న నిద్ర రాదండి. ఇంకా మరి కళ్ళు అలా ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు. ఆ నిద్రలోంచి ఇంకా లెగిసిపోయాను కదా, లెగిసిపోయి కొంచెం లైవ్ చేసుకున్నాను. ఇంకా వన్ బై వన్ కస్టమర్స్ వస్తూనే ఉన్నాడండి. నేను నైట్ వెళ్ళేటప్పటికి 10 అయిపోయింది. ఈలోపు నాకు నిజంగా మా హస్బెండ్ దేవుడండి. నిజంగా ఆయన నా కోసం ఊతప్పం చేశారు. అందులో ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు బాగా వేసి చేశారనమాట. చాలా బాగుంది. చట్నీస్ అయితే బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీ నేను మార్నింగే చేస్తానండి. మార్నింగ్ నేను ఇంటికి వచ్చేలోపు నేను మార్నింగ్ షాప్కి వచ్చేలోపు అవన్నీ చేసుకొని వచ్చేసాను. నైట్ చట్నీలు ఏం చేయలేదు. కానీ ఊతప్పం అయితే మా హస్బెండ్ వేశారు. చాలా బాగుంది. అదిగోండి 2 చట్నీలు ఒకే దాంట్లో మిక్సింగ్ చేసుకున్నాను. ఇంత కష్టపడి వస్తాను కదండి, నాకు మా హస్బెండ్ మా ఆయన చేసే సపోర్ట్కి నాకు అంత కష్టపడ్డాను అని ఏమి ఇది ఉండదు. ఇంకా కడుపు నిండా తినేసి మంచిగా నాకైతే రాత్రి ఇంకా కొంతమందికి వర్క్ ఎక్కువ చేస్తే కాళ్ళు నొప్పులు నాకు వస్తాయి, నేను మనిషినే. కాకపోతే ఇంకా అదే పట్టించుకోను. పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఇంట్లో ఏదున్ని లేకపోని చక్కగా వర్క్ చేసుకుంటాను, కడుపు నిండా తింటాను, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటాను, చక్కగా వర్క్ అన్నీ మెయింటైన్ చేసుకొని చక్కగా కంటి నిండా నిద్రపోతానండి. ప్రతి ఒక్కరికి బాధలు అనేవి ఉంటాయి, మాకు కూడా ఉంటాయి. కానీ నేను అంతగా మనసుకు తీసుకోను. హాలిడే అనేది ఎప్పుడు తీసుకోను. ఎందుకంటే హెల్త్ బాగాలేదంటే ఖచ్చితంగా సెలవు పెట్టేసి పడుకుండిపోతానండి, ఇంట్లోనే ఉండిపోతాను. హెల్త్ బాగోపోతే 100% గివ్ అప్ అనేది ఇవ్వను. అలా వర్క్ చేసుకునే ఉంటాను. బాడీ కొంచెం టైర్డ్ అయినట్టుంటే నేను మంచిగా రెస్ట్ తీసుకోవడానికి ఇంకా పడుకుండిపోతాను. ఫుల్గా పడుకుండిపోయి చేస్తాను. అదే చూపిస్తాను. మా హస్బెండ్ నా కోసం చేశారు ఊతప్పం అని. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. బాగా చేశారు ఆయన. నేను వచ్చిన వెంటనే వేడిగా వేసి ఇచ్చారు. చట్నీలు 2 ఫ్రిడ్జ్లో పెట్టినవి తీసుకొని ఈ వేడి దాంట్లో ఆ కూలింగ్ చట్నీలు తినేసాను. కడుపు నిండా తినేసి ప్రశాంతంగా నిద్రపోయానండి. ఇది మరస్ట్ రోజు ఇస్తున్న వాయిస్ ఓవర్. షాప్కి వచ్చి ఇస్తున్నాను. ఎందుకంటే మరి నాకు ఇంకా నిన్న నైట్ ఇచ్చుకునే ఓపిక కూడా లేదండి. వర్క్ అయితే చూసారు కదా ఎలా ఉందో. నేను ఇంకా వీడియోలో చాలా తక్కువ పెట్టాను, చాలా ఎక్కువ చేశాను. బ్యూటీ పార్లర్ది, టైలరింగ్ది కూడా. కానీ అవి ఏవి పెట్టలేదు. ఎందుకు ఎక్కువ లెంత్ అయిపోతుంది, అందుకనే పెట్టలేదండి. ఈ శ్రావణ మాసం అన్నాళ్ళు ఫుల్ బిజీగా ఉంటాము, ఖాళీగా ఉండదు. అలాగే కస్టమర్ దగ్గర మనం మాట కూడా తెప్పించుకోకూడదు. ఎలా ఉంది మన హెల్త్, ఎలా ఉంది కొంచెం టైం తీసుకొని అయినా టైం ప్రకారం ఇస్తామంటే దాని ప్రకారం వాళ్ళకి స్టిచ్ చేసి ఇచ్చేయాలండి. మన మీద నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు. ఆవిడకి ఇచ్చాము అని అంటే ఆవిడ కరెక్ట్గా టైం అంటే టైంకి ఇచ్చేస్తారు అన్నట్టే ఉండాలి. లేదు సంవత్సరాలు తిప్పించుకుంటారు అన్నట్టు ఉండకూడదండి. నేను ఒకవేళ కుట్టలేను అంటే ముందే చెప్పేస్తాను. అక్కడ మా ఆయన జోకేస్తున్నారండి, అందుకే నవ్వుతున్నాను. ఏమీ అనుకోవద్దు. ఏంటి తింటూనే మధ్యలో నవ్వుతుంది అనుకోవద్దు. ఆయన జోక్ చేస్తున్నారు, అందుకే నవ్వుతున్నాను. ఓకేనండి. మీదైతే ఆగస్ట్ 15th రోజు ఎలా గడిచింది? నాదైతే ఆగస్ట్ 15th రోజు అదిగోండి వీడియోలో ఏముందో అలాగే గడిచిందండి. అయితే ఇంతవరకు అయితే నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఇంతవరకు నా వీడియో చూశారు కదండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి, ఉంటాను. బాయ్.